వల్లే కదా బావ ప్రమాదంలో పడింది. ఈ మహాతల్లి వల్లే కదా మీరు కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయినా ఈమెని క్షమించాలా? జగదీశ్వరి పైకే చూడు, పైకి చూడు. ఎందుకో ఈ మహాతల్లి ఎందుకలా అన్నావు? అంతే ఈవిడ వల్లే కదా ప్రమాదంలో ఉంది. ఈ మహాతల్లి వల్లే కదా మీరు కన్నీళ్లు పెట్టుకుంది. అందులో యాక్షన్ అమ్మాయిలు యాక్షన్. ఎందుకలా అంటున్నావు శృతి? అత్తయ్య ఈవిడ వల్లే కదా బావ ప్రమాదంలో పడింది. ఈ మహాతల్లి వల్లే కదా మీరు కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయినా ఈవిని క్షమించాలా? జగదీశ్వరి అంటుంది మీరు క్షమించొద్దు, ఎందుకంటే మధు తప్పు చేయలేదు. యాక్షన్. ఈ అమ్మాయి నిందించే హక్కు మీకు లేదు. యాక్షన్. ఈ యాక్సిడెంట్ కి మధు కారణం కాదు. యాక్షన్. కానీ మధు తప్పేమీ లేదు. దానికి మధు ఏం చేస్తుంది? కామాక్షి అది కాదు కామాక్షి, ఇది ఇల్లు కాదు హాస్పిటల్. ఆ అమ్మాయి పరాయి కాదు, విరాట్ పిఏ. విరాట్ కి బాగాలేదని దేవుడి దగ్గరికి వెళ్ళి కుంకుమ తెచ్చింది. దానికి తప్పు పడతారే? మీరంతా కాస్త నోటిని అదుపులో పెట్టుకోండి. మా మధు నువ్వు లోపలికి వెళ్ళమ్మా. మధుని అలా చూడమ్మా. సీరియస్ గా చూసావు. మధు అలా నేను క్రాస్ చేసి అలా వెళ్ళిపోతుంది చూడు, లోపలికి వెళ్ళిపోతుంది. చిన్న అసహనం. అదే మూడులో ఉండమ్మా. అలా వెయిట్ చేస్తున్నారు తప్పదన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఏం పొజిషన్ లో మధు నించుంది చూడు. మధుని సీరియస్ గా చూడమ్మా. కోపంతో అలా వెయిట్ చేస్తూనే ఉన్నారు, పట్టించుకోకుండా దాన్ని వెయిట్ చేస్తూ ఉన్నారు. జగదీశ్వరి దగ్గరికి అంటే కెమెరా రైటేజ్ లో ఇప్పుడు డాక్టర్ వస్తారు చూడండి, చెప్తాను. వెయిట్ చేస్తూ ఉండండి.